హైటెక్ అన్నదాత ఛానల్కు స్వాగతం. ముందుగా రైతు సోదరులకు, పశు కాపరులకు, పాడి పరిశ్రమ ఎంచుకున్న రైతులందరికీ నమస్కారములు. ఈరోజు మనం ముందుగా దూడల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విషయాలన్నీ క్లుప్తంగా తెలుసుకుందాం. దూడ పుట్టినప్పటి నుంచి పెద్దదయ్యేంత వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వాతావరణం కల్పించాలి, ఎలాంటి దానా ఇవ్వాలి, ఎలాంటి టీకాలు వేయాలనేటువంటి విషయాలను క్లుప్తంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియోను పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇటువంటి మళ్ళీ మీ మొబైల్కి ఇలాంటి మంచి వీడియోలు రావాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇప్పుడు దూడల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం. తల్లి గర్భం నుండి దూడ పోషణ ప్రారంభమవుతుంది. చూడి దశలోనే ఉన్న పశువులు బాగా మేసినట్లయితే, సరైన పోషణ ఇచ్చినట్లయితే ఆరోగ్యవంతమైన మంచి దూడలు బరువు కలిగిన దూడలు పుడతాయి. దీని కొరకు శాస్త్రీయ అవగాహన మరియు సమగ్ర యాజమాన్యం చాలా అవసరమని చెప్పుకోవచ్చు. నేటి లేగ దూడలే రేపటి పాడి పశువులు. ఇది నిజమైన సామెత. కావున రైతులు దూడల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు యాజమాన్య పద్ధతుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే మంచిదన్నమాట. తల్లి గర్భంలో ఉన్నప్పుడు దూడల పెరుగుదల అనేది తల్లి కడుపులో ఉన్నప్పటి నుండి ప్రారంభమవుతుంది. ఆరోగ్యకరమైన దూడలు పుట్టాలంటే 6 మాసాల నుండి ఈనె వరకు ప్రతిరోజు 1 లేకుంటే 2 కేజీల దానా అదనంగా ఆ పశువుకి ఇవ్వాలి. 6వ నెల నుండి చూడి దశలో నట్టల నివారణ మందులు, డివార్మింగ్ మందులు ఇవ్వాలి. చూడి చివరి 3 నెలల్లో గర్భంలోని దూడల పెరుగుదల ఎక్కువగా ఉంటాయి కాబట్టి పోషకాలు ఎక్కువగా అందించాలి. అలాగే చివరి 3 నెలలు పాలు చితకడం మానేయాలి. పాలు పిండి పుట్టిన వెంటనే దూడ మరియు ఈనిన పశువుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది పరిశీలించినట్లయితే, పశువు ఈనడానికి 2 వారాల ముందు నుండి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. పశువు ఈనడానికి నేల పొడిగా మరియు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పశువును దగ్గరగా కట్టివేయకూడదు. తాడు రొంతు పొడవుగా ఇడిసి అటు ఇటు స్వేచ్ఛగా తిరిగేలాగా ఆ తాడు వదిలేయాలన్నమాట. మరియు దూడను సులభంగా గుర్తించగలదు. దాని ద్వారా దూడ పుట్టిన వెంటనే ముక్కులో నుంచి నోటిలో ఉన్న జిగురు పదార్థాన్ని తుడిచివేయాలి. సాధారణంగా పుట్టిన వెంటనే దూడను ఆవు నాకుతూ ఉంటుంది. ఈ చర్య వల్ల తల్లికి దూడకు అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. దీనివల్ల దూడలో శాస్త్రీయ మరియు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. శ్వాసక్రియను రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అన్నమాట. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు దూడకు పొడి బట్టతో లేకుంటే ఎండుగడ్డితో కానీ రుద్ది పొడిగా ఉంచాలి. శ్వాస తీసుకునేటట్లు చేయాలి. దూడ పుట్టిన తదుపరి శ్వాసక్రియ జరగకపోయినట్లయితే దూడ యొక్క హృదయ భాగాన్ని బలంగా ఒత్తుట వలన శ్వాసక్రియ జరిగినట్లు చేయాలి. ఒకవేళ దూడ సృహ కోల్పోయినట్లు పరిస్థితిలో ఉంటే వెనుక కాళ్ళు పట్టుకొని దూడను తలకిందులుగా ఎత్తి 1-2 సార్లు పైకి కిందికి మెల్లగా ఊపవలను. ఈ విధంగా చేసినచో తలకు రక్త ప్రసరణ జరిగి దూడకు సృహ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఇలా 2-3 సార్లు చేయడం వలన దూడలలో శ్వాసక్రియ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దూడను బొడ్డు కత్తిరించుట. దూడ పుట్టిన వెంటనే దూడ శరీరానికి సుమారు 2 అంగుళాలు దూరంలో బొడ్డును శుభ్రమైన నూలు దారంతో కట్టి శుభ్రమైన కత్తిరితో కత్తిరించి అయోడిన్ ద్రావణాన్ని దారానికి మరియు బొడ్డు చుట్టూ పూయవలను. ఇది యాంటీసెప్టిక్గా పనిచేసి బొడ్డు గాయమును ఎండిపోయేటట్లు చేస్తుంది. ఫలితంగా సూక్ష్మక్రిములు బొడ్డులోకి పోకోకుండా బొడ్డు వాపి వ్యాధి రాకోకుండా చేస్తుంది. ఆవు పొదుగును శుభ్రమైన నీటితో కడిగి పొదుగును ఆరనివ్వాలి. జున్ను పాలు తాగడానికి దూడను వదలాలి. 1 గంటలో నిల్చొని పాలు తాగడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ దూడ బలహీనంగా ఉంటే మనం దానికి సహాయం చేసి దూడ పాలు తాగేటట్లు చేయాలి. దూడలలో జున్ను పాల ప్రాముఖ్యత ఏంది? సాధారణ పాల కంటే జున్ను పాలలో ఎన్నో రెట్లు అధిక పోషక
విలువల గల పదార్థాలు ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీలు ఎక్కువ మొత్తంలో విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. గోవు వీనిన వెంటనే అనగా అరగంట లోపల జున్నపాలు తాగించాలి. మాయి వేసినా వేయకపోయినా ఈనిన అరగంటకు దూడకు జున్నపాలు తాగించడం చాలా ముఖ్యం. జున్నపాలు చాలా వ్యాధులు రాకుండా దూడను కాపాడుతాయి. జీర్ణకోశ వ్యవస్థను సక్రమంగా ఉంచుతాయి. దూడకు రోజుకు 3 లీటర్ల జున్నపాలు తాగించాలి. అంటే తడవుకు 1 లీటర్ చొప్పున 8 గంటల వ్యవధిలో రోజుకు 3 రోజులు తాగించాలి. అంతకుమించి తల్లి దగ్గర పాలు ఉంటే వాటిని పూర్తిగా పిండేయాలి. జున్నపాలు ఎక్కువైతే తెల్లగా పారుకుంటుంది, తక్కువైతే రేణం గట్టిగా వేసి దూడ నిరసిస్తుంది. జున్నపాలకు ప్రత్యామ్నాయం ఏమి? జున్నపాలు లేకుంటే ఈయన పశువు మరణించినప్పుడు దూడ స్వయంగా పాలు తాగలేని సందర్భాలలో లేదా ఏ ఇతర కారణం వల్ల దూడలకు జున్నపాలు లభ్యం కాని పరిస్థితుల్లో కృత్రిమ జున్నపాలు తాగించాలి. 1/2 లీటర్ వేడి పాలలో 1/2 లీటర్ గోరువెచ్చని నీళ్లు కలిపి 2 కోడిగుడ్లు, పచ్చసోన, 15 మిల్లీలీటర్ల అవిసె నూనె, 2 మిల్లీలీటర్ల ఆముదం కలిపి జున్నపాలకు ప్రత్యామ్నాయంగా దూడకు తాగించాలి. అలా 3 రోజుల వరకు జున్నపాలు తాగేయాలి. 4వ రోజు నుండి సాధారణ పాలు తాగించవచ్చు. పుట్టినప్పుడు నుంచి ఇచ్చే జున్నపాలు పాటుగా శరీర బరువును బట్టి 3 మాసాలకు తగినన్న పాలు తాగనివ్వాలి. మొదటి నెలలో 1/10 వంతు, 2వ నెలలో 1/15 వంతు, 3వ నెలలో 1/20 వంతు చొప్పున పాలు తాగించాలి. ఆ తర్వాత దూడలు కొద్దిగా గడ్డిలోని పిండి పదార్థాలను, చక్కెరను అరిగించుకోగలుగుతాయి. ఆ పైన కూడా పాలు తాగిస్తే పోషకపరంగా మంచిదే, కానీ గింజ ధాన్యాలను మేపడం కన్నా ఖరీదు ఎక్కువగా పడుతుంది. దూడకు 30 రోజుల వయసు నుండి లేత పచ్చిగడ్డి మేత తినడం అలవాటు చేయాలి. దూడలు మెల్లమెల్లగా గడ్డిని తినడం మొదలుపెట్టి రోజుకు 1/2 కేజీ గడ్డి వరకు తింటాయి. 3 నెలలయ్యేసరికి సన్నని కాండాలు, బాగా ఆకులు ఉన్న కాయజాతి పశుగ్రాసాలు దూడకు ఇవ్వడం మంచిది. 2 వారాల వయసు నుండి ఎండుగడ్డిని ఇవ్వచ్చు. దూడలకు ఇచ్చే దానాలో ఖనిజ లవణ మిశ్రమాన్ని కలపడం వలన బాగా బరువు పెరుగుతుంది మరియు రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. దూడలకు దానా మొదటి 2 నెలల వయసు వరకు రోజుకు 150 గ్రాముల నుంచి 200 గ్రాములు, 3 నెలల నుండి 300 నుంచి 400 గ్రాములు, 4 నెలల నుండి 500 నుంచి 600 గ్రాములు, 7వ నెల నుండి కేజీ దాని బరువు బట్టి కొద్దిగా బెల్లం కలిపి ఇవ్వాలి. ఎల్లప్పుడూ పరిశుభ్రమైన మంచినీరు అందుబాటులో ఉండేలా చూడాలి. దూడలకు తల్లి నుండి వేరు చేసి వయసు వచ్చే వరకు విడివిడిగా దొడ్లలో ఉంచాలి. ఇలా విడివిడిగా ఉంచడం వలన అవి ఒకదాన్ని ఒకటి నాగకుండా ఉండి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. దూడల దొడ్లు పరిశుభ్రంగా పొడిగా ఉండాలి. గాలి వెలుతురు బాగా రావాలి. ఎల్లప్పుడూ పరిశుభ్రమైన గాలి తగిలేలా ఉండాలి. ప్రతి దూడకు కనీసం 30 నుంచి 40 సెంటీమీటర్ల అడుగుల స్థలం కేటాయించాలి. దూడల దొడ్లలో నేల మీద గడ్డి పరచాలి. సాధారణంగా రంపపు పొట్టు కొని గడ్డి కానీ వాడతారు. అధికంగా ఉన్న ఎండ నుంచి, శీతల వాతావరణం నుంచి రక్షణకు పశువుల కొట్టాల్లో సగం వరకు చుట్టూరా గోడను కట్టాలి. తల్లి నుండి దూడను వేరు చేసి పెంచు పద్ధతి. దూడలను తల్లి నుండి వేరు చేసి పెంచడాన్ని వీవింగ్ అంటారు. వీనింగ్ ద్వారా పాలు వృథా కాకుండా లేదా దూడలు అవసరానికి మించి ఎక్కువ పాలు తాగకుండా ప్రతి దూడకు అవసరమైన పాలు లభ్యమయ్యేలా చూడవచ్చు. దూడ పుట్టిన వెంటనే కానీ 3 వారాల తర్వాత కానీ 8 నుండి 12 వారాల మధ్యలో కానీ వీనింగ్ చేయవచ్చు. ఆరోగ్య సంరక్షణ, నట్టల నివారణ, టీకాల ప్రాముఖ్యత. దూడలలో ఖచ్చితంగా నట్టల నివారణ మందులు తాగించడం మొదటి వారంలోనే ప్రారంభించాలి. తల్లి ద్వారా సంక్రమించిన ఏలిక పాములను నివారించడానికి మొదటి వారంలోనే పైఫెర్జన్ అడిపేట్ మందును ఒకసారి నోటి ద్వారా ఇవ్వాలి. 6 నెలల వయసు వచ్చే వరకు ప్రతి నెల ఒకసారి నట్టల నివారణ మందు తాగించాలి. ఆ తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి తాగించాలి. నట్టల నివారణ మందు ఎంపిక మరియు
మోతాదు కొరకు పశువైద్యుని సంప్రదించాలి. మోతాదు ఎక్కువైనా తక్కువైనా దూడలలో దుష్ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. దూడలో కొన్ని ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా సరైన సమయంలో టీకాలు వేయించాలి. ఈ విధంగా దూడలలో పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మేలైన పశువులను మనం పెంచుకొని వాటి ద్వారా పాడి రైతులు లాభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట.